అందరికీ నమస్కారం. నేను భావన. ఈ డిజిటల్ ప్రపంచంలో పిల్లలు కూడా టీవీలని, ట్యాబ్లెట్స్ అని, స్క్రీన్స్ అని, ఫోన్లని వాటితోనే ఉంటున్నారు. మనం చూస్తున్న విషయమే. అది బాగా అలవాటైపోతుంది పిల్లలకి. దాని గురించి మనతో మాట్లాడడానికి ఉన్నారు ప్రముఖ సైకియాట్రిస్ట్ సంధ్య గారు. నమస్తే. హాయ్ భావన. హాయ్, నమస్తే అండి. సో మనం యాక్చువల్లీ ఇప్పుడున్నది డిజిటల్ వరల్డ్లో. సో మనకి తెలిసింది ఏంటంటే అండి, పొద్దున్న లేచిన దగ్గర నుంచి మనం ఫోన్స్ కానీ, లేచిన వెంటనే ఫోన్ చూడటము, కొంచెం సేపు అయితే టీవీ ఆన్ చేయడము, తర్వాత స్కూల్కి వెళ్తే కూడా కంప్యూటర్స్ అని, టీవీ డిజిటల్ టీచింగ్ టెక్నిక్స్ అని డిఫరెంట్గా పిల్లలకి అలాగే తల్లిదండ్రులకి కూడా లైక్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినా, అక్కడ వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి చేసినా కూడా కంప్యూటర్స్, ల్యాప్టాప్స్ ఎక్కడ చూసినా మనకి స్క్రీన్స్లోనే ఎక్కువ మన లైఫ్ అనేది చాలా ఎక్కువ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. సో డెఫినెట్లీ ఇది ఒక విధంగా టెక్నాలజీ పరంగా మనకి ఎంత మేలు అవుతుందో, సైంటిఫిక్గా కానీ మన వరల్డ్లో ప్రోగ్రెసివ్గా ఉండడం కానీ ఇవన్నీ ఉన్నాయి. అదే విధంగా మనకి అంతే నష్టం కూడా మనం చూస్తున్నాం. సో మెయిన్గా ఎఫెక్ట్ అయ్యేది పిల్లలండి, పిల్లలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. సో ప్రస్తుతానికైతే వాళ్ళకి ఇప్పుడు చిన్న పిల్లలు కూడా ఫుడ్ పెట్టేటప్పుడు వాళ్ళు మారాం చేసినా, అల్లరి చేస్తున్నా, ఏడుస్తున్నా, ఎక్కడికైనా వెళ్తున్నా, ట్రావెలింగ్, సో వాళ్ళని కామ్ చేయడానికి, సూదన చేయడానికి, వాళ్ళని అరవనీయకుండా మనం ఒక ఫోన్ అనేది వాళ్ళకి ఇచ్చేస్తున్నాం. సో తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, వాళ్ళకి ఫోన్ మాత్రమే వాళ్ళకి మెయిన్. రీసెంట్లీ ఒక ఇన్సిడెంట్లో అండి, ఒక చిన్న పాప, ఒక 5 to 6 years పాప మంచిగా ఫోన్ పట్టేసుకొని రూమ్లోకి వెళ్ళిపోయి డోర్లన్నీ లాక్ చేసుకొని అసలు తీయకుండా ఒక 10 గంటల పైన ఈ రూమ్లోనే లాక్ చేసుకొని ఉంటుంది. సో పేరెంట్స్ కూడా వాళ్ళు డోర్లు పగలగొట్టి తీయాల్సిన అవసరం వచ్చిందనమాట. అంటే వాళ్ళకు ఒక్కటే అర్థమైంది ఏంటంటే, ఫోన్ ఉంటే చాలు అన్న కాలంలో మనం ఉన్నాం. ఇది ఎంత నష్టమో మనం డెఫినెట్లీ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం గవర్నమెంట్ కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఈ టైంలో మనం మెలుకోపోతే రేపొద్దున వాళ్ళ ఫ్యూచర్ ఎఫెక్ట్ అవుతుంది, మన దేశం భవిష్యత్తు కూడా చాలా డేంజర్లోకి వెళ్ళే అవకాశం కూడా ఉంది. సో దీన్ని మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటారు పేరెంట్స్ ముందుగానే? సో మెయిన్గా పిల్లల్లో యాక్చువల్లీ మనము చిన్న పిల్లల నుంచి చూస్తే ఫస్ట్ 18 months టాడ్లర్ అంటే లైక్ ఫస్ట్ 2 years లోపల ఉన్న పిల్లలకి అసలు స్క్రీన్ అనేది అస్సలు ఇవ్వకూడదు. పేరెంట్స్ వాళ్ళు ఎంత మారాం చేసినా, మనం ఎంత బిజీగా ఉన్నా కూడా కొన్ని చిన్న గేమ్స్, బ్లాక్స్ ఇవ్వడము, లేకపోతే ఒక బొమ్మలు ఇవ్వడము, లేకపోతే వేరే బయట కొంచెం సేపు కూర్చోబెట్టి పార్క్కి తీసుకెళ్ళడము, ఇలా చేయొచ్చు. లేకపోతే వాళ్ళకి డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయి. కానీ ఫస్ట్ 18 months అసలు స్క్రీన్ అనేది ఇవ్వకూడదు అనమాట. ఎందుకంటే ఎప్పుడైతే ఇస్తామో పిల్లలు వాళ్ళ మైండ్లో వాళ్ళకి మనం ఏదైతే అలవాటు చేస్తామో అది వాళ్ళ జీవితాంతం కూడా వాళ్ళు ఏమనుకుంటారు, ఫోన్ ఉంటే చాలు, అమ్మ నాన్న ఉన్నా లేకపోయినా ఫోన్ ఉంటే చాలు అన్న ఆలోచన వాళ్ళకి ఏర్పడిపోతుంది. సో వాళ్ళ మెమరీలో కూడా వాళ్ళకి అది ఒక ఇంపార్టెంట్ థింగ్. అంటే అన్నిటికంటే ఎక్కువ ఫోన్ అనేది వాళ్ళకి గుర్తుంచుకుంటారనమాట. సో అలా ఫస్ట్ 18 months వాళ్ళకి అసలు స్క్రీన్ అనేది అలవాటు చేయకూడదు. యాజ్ ఎ సైకియాట్రిస్ట్ సో నేను చెప్పేది ఒక్కటే, సో ఫోన్ ఎప్పుడైతే అలవాటు చేస్తామో వాళ్ళకి లైఫ్ లాంగ్ కూడా వాళ్ళ ఫ్యూచర్, వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్, వాళ్ళ ప్లానింగ్ టెక్నిక్స్, ఎగ్జిక్యూషన్, మెయిన్గా ఎఫెక్ట్ అయ్యేది లాంగ్వేజ్. చిన్నపిల్లలు 18 months, 1 year, 2 years ముందు ఎవరైతే పిల్లలు ఫోన్ స్క్రీన్లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తారో వాళ్ళకి మాటలు అనేవి కూడా చాలా లేట్గా వస్తాయి. సో వాళ్ళకి మాటలు ఏం మాట్లాడాలో కూడా వాళ్ళకి సరిగా అర్థం కాదు, గుర్తు రాదు. తర్వాత మెమరీ కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది. సో మనతో మాట్లాడేటప్పుడు కూడా మనం చాలా అంటే లైక్ ఎందుకు మన అందరి పిల్లల్లాగా మాట్లాడట్లేదు, వీళ్ళకి వేరే ఏదైనా ప్రాబ్లం ఉందా, ఆటిజం ఉందా, లేకపోతే వీళ్ళకి ఏదైనా వేరే పెద్ద సమస్య ఉందా, వీళ్ళకి వినికిడి శక్తి లేదా అనేది మనకి చాలా చాలా డౌట్. పేరెంట్స్ వాళ్ళే టెన్షన్ పడుతూ ఉంటారు ఏం జరిగింది. పేరెంట్స్ కూడా చాలా టెన్షన్ పడతారు. ఇప్పుడు 2 సంవత్సరాల ముందు పిల్లలు అమ్మ నాన్న
ఏం కావాలి తాత అత్త ఇవన్నీ చాలా ఈజీగా వచ్చే వర్డ్స్. సో బై సిలబల్స్ రావాలి, వాళ్ళు మోనో సిలబల్స్ ఇవన్నీ చెప్తారు. కానీ వీళ్ళు స్టార్టింగ్లో తాత అత్త ఇట్లా అనడం స్టార్ట్ చేస్తారు. కానీ ఒక్కసారి వాళ్ళు ఎప్పుడైతే ఫోన్కి అలవాటు పడిపోతారో ఆ వర్డ్స్ మాట్లాడే వర్డ్స్ కూడా వాళ్ళు మాట్లాడడం మానేస్తారు. సో అంత డేంజర్ సైన్ అండి. సో కంపల్సరీ ఇట్స్ అ రెడ్ ఫ్లాగ్ సైన్. సో కంపల్సరీ వీ షుడ్ అవాయిడ్ ఫోన్స్ బిఫోర్ 18 months. ఇప్పుడు పేరెంట్స్ ఇద్దరు బిజీ అయిపోతూ ఉన్నారు. సో పిల్లలతో టైం స్పెండ్ చేయడానికి కుదరట్లేదు. సో అలాంటి పిల్లల్లో మనం ఏం చేంజెస్ గమనించవచ్చు? స్క్రీనే చూస్తూ ఉంటారు కదా. సో పేరెంట్స్ బిజీగా ఉండడం అనేది ఇప్పుడున్న ప్రజెంట్ కాంపిటేటివ్ వరల్డ్లో బోత్ పేరెంట్స్ వర్కింగ్ ఉంటున్నారు. లేకపోతే లైక్ ఫాదర్ కొంచెం అవుట్ ఆఫ్ స్టేషన్ ఉండడం, మదర్ కొంచెం ఇంట్లో వర్క్లో ఇన్వాల్వ్ అవ్వడము. సో ఎటు చూసినా కూడా బిజీగానే ఉంటున్నాం. కానీ పిల్లలకి ఇచ్చే టైం మనం ఇవ్వాల్సిన అవసరం చాలా ఉంది. పొద్దున్న లేచిన దగ్గర నుంచి వాళ్ళకి స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత వాళ్ళని కొంచెం సేపు ఒక 1/2 hour 1 hour కూర్చోబెట్టి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ పెట్టేటప్పుడు కూడా మనం స్క్రీన్ అనేది కంపల్సరీ అవాయిడ్ చేయాలి. మనం ఏదో ఒకటి పెట్టేసేసి వాళ్ళకి అంటే ఇది కూడా ఒకటి అలవాటు అయిపోయింది. తినేటప్పుడు కూడా మారం చేస్తున్నారు, తినట్లేదు, వాళ్ళకి తిండి మీద లేదు అనేసి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒక ఫోన్ ముందు పెట్టేస్తున్నారు, తిండి పెట్టడం స్టార్ట్ చేస్తున్నారు. సో వాళ్ళకి ఏంటంటే ఏం తింటున్నాము, ఎలా ఎంత తింటున్నాము అనేది కూడా పిల్లలు కాన్సన్ట్రేట్ చేయట్లేదు. సో ఒక విధంగా చూస్తే బిజీ పేరెంటింగ్ అనేది బిజీగా అంటే మనమే కాదు, మనతో పాటు మన గ్రాండ్ పేరెంట్స్ ఉంటారు. లైక్ ఐదర్ సైడ్ బోత్ మదర్ ఇన్ లా, ఫాదర్ ఇన్ లా కానీ లేకపోతే అమ్మమ్మలు, తాతయ్యలు వీళ్ళందరూ కూడా చాలా ఇంపార్టెంట్. యాక్చువల్లీ వాళ్ళు కూడా పేరెంటింగ్లో ఇన్వాల్వ్ అవ్వాలి. ఇప్పుడు మనకి ఎంత కాంపిటేటివ్ అంటే జాబ్స్ ఇంపార్టెంటే, మన శాలరీ ఇంపార్టెంటే, బయటకు అంటే లైక్ ఇవన్నీ పనులు తప్పట్లేదు. అలాగే పిల్లల్ని మనం ఎంతో ఇంపార్టెంట్. కానీ వేరే కంట్రీస్లో అయితే జపాన్ లాంటి కంట్రీస్ కానీ వేరే కంట్రీస్లో అసలు వాళ్ళ పిల్లలకి కనడానికి కూడా ఆలోచించాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే ఇట్స్ మోర్ ఆఫ్ లైక్ జాబ్ వర్కింగ్ కండిషన్స్ బట్టి కూడా. సో స్క్రీన్ అనేది మనం ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. ఫస్ట్ 2 yearsలో ఎవరైతే పేరెంట్స్ చాలా బాగా యాక్టివ్గా పిల్లలతో మాట్లాడతారో వాళ్ళకి జ్ఞాపకశక్తి, నాలెడ్జ్ బాగుంటుంది, విజ్డమ్ బాగుంటుంది. సో వాళ్ళకి అర్థం చేసుకునే శక్తి, అండర్స్టాండింగ్ బాగుంటుంది. సో మనం వాళ్ళకి చాలా త్వరగా మాటలు వస్తాయి, వర్డ్ లెర్నింగ్ కూడా చాలా ఎక్కువ నేర్చుకోగలరు. సో వాళ్ళు అంటే లైక్ స్టోరీస్ మనం ఎప్పుడైతే డిఫరెంట్ ఒక స్టోరీ చెప్పడం వల్ల కూడా వాళ్ళు దాంట్లో చాలా నేర్చుకుంటారు. సో ఇలా మనం వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం వల్ల అటు స్క్రీన్ని అవాయిడ్ చేయొచ్చు, అలాగే మనము హ్యాపీగా ఉంటాము, పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఉంటారు. మీరు అన్నారు గ్రాండ్ పేరెంట్స్ పాత్ర కూడా ఇంపార్టెంట్ అని. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే పిల్లలు అమ్మ స్ట్రిక్ట్గా ఉండి నాన్న స్ట్రిక్ట్గా ఉండి ఫోన్ ఇవ్వకపోతే వాళ్ళు నానమ్మలు, తాతలు, అమ్మమ్మల దగ్గరికి పరుగులు తీస్తున్నారు, వాళ్ళైతే ఫోన్ ఇస్తారని. సో దాని గురించి చెప్పండి. సో మనం ఉన్న వరల్డ్లో అండి అందరికీ ఫోన్స్ ఉన్నాయి. పేరెంట్స్కి ఫోన్స్ ఉన్నాయి, గ్రాండ్ పేరెంట్స్కి ఫోన్ ఉన్నాయి. తర్వాత ఫోన్లో కూడా మనకి కంటెంట్ కూడా ఎవరికి కావాల్సినంత కంటెంట్ వాళ్ళకి వస్తుంది. ఇప్పుడు పిల్లలకి కూడా యూట్యూబ్ కిడ్స్ అని చాలా డిఫరెంట్గా వాళ్ళకి వచ్చే కంటెంట్ కూడా వాళ్ళకు ఉంటుంది. సో ఇప్పుడున్న జనరేషన్ లైక్ గ్రాండ్ పేరెంట్స్ మనం అనుకున్నట్టు గ్రాండ్ పేరెంట్స్ ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. అమ్మమ్మల, తాతయ్యల దగ్గర నుంచి వచ్చేది కూడా నేను ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే మీరు స్క్రీన్స్ ఇవ్వకండి. ఎంత మారం చేసినా, ఎంత పేరెంట్స్ వాళ్ళ ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మీరు కూడా వాళ్ళకి ఎంత సహాయపడితే, ఎంత వాళ్ళకి ధైర్యం ఇస్తే వాళ్ళు కూడా నిజంగా పిల్లలకి స్క్రీన్ లేకుండా వాళ్ళ లైఫ్ని మనం హ్యాపీ చేయొచ్చు. యాక్చువల్లీ మనం కష్టపెట్టట్లేదు, వాళ్ళ జీవితంలో కష్టపడకుండా చేస్తున్నాం. సో కంపల్సరీ గ్రాండ్ పేరెంట్స్ చేసే మెయిన్ పాత్ర ఏంటంటే కూర్చోబెట్టండి, మంచిగా మాట్లాడండి, వాళ్ళు చెప్పేది వినండి. వాళ్ళతో మాట్లాడడం వల్ల వాళ్ళ నుంచి మనం తెలుసుకునేది చాలా ఉంటుంది. అలాగే మనం వాళ్ళకి చెప్పడం వల్ల కూడా వాళ్ళు చాలా నేర్చుకుంటారు. ఇప్పుడు నాకు ఎవరు ఇవన్నీ చెప్పారు అంటే డెఫినెట్లీ వాళ్ళు రేపొద్దున నాకు అమ్మమ్మ చెప్పింది, తాతయ్య చెప్పారు, మంచి మాటలు
చెప్తే డెఫినెట్లీ వాళ్ళు మంచిగానే నేర్చుకుంటారు. సో మనం వాళ్ళతో ఎంత ఇంటరాక్ట్ అవుతామో, మనం ఎంత మాట్లాడతామో, పిల్లలు చాలామంది చాలా సెన్సిటివ్ అయిపోతున్నారు. ఇంతకు ముందులాగా స్ట్రాంగ్గా స్టబర్న్ అంటే చాలా ధైర్యంగా ఉండడము అనేది చాలా తగ్గిపోతుంది. ఊరికే బాధపడిపోవడం, ఊరికే డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, యాంగ్జైటీ, ఏదో తెలియని భయము, ఆందోళన, ఇవన్నీ కూడా ఒక స్క్రీన్ వల్లనే కలుగుతున్నాయంటే మీరు నమ్ముతారా? ఖచ్చితంగా యూ హ్యావ్ టు అండర్స్టాండ్. ఇంత బాధపడుతున్నారు, వాళ్ళకి మూడ్ స్వింగ్స్ వస్తున్నాయి. వాళ్ళకి ఇప్పుడు చాలామంది ఆడపిల్లలు 10 ఇయర్స్ 11 ఇయర్స్ వాళ్ళు పెద్ద మనుషులు అయిపోతున్నారు. ఏంటి ఇదంతా? దీనికి కారణం కూడా స్క్రీన్. అంటే ఇంకొకటి చెప్పాలంటే మనకి ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మనం ఏది కొట్టినా కూడా వీఆర్ గెటింగ్ లాట్ ఆఫ్ కంటెంట్. ఆ కంటెంట్లో కూడా హౌ మచ్ యు ఆర్ టేకింగ్ ఇట్ ఫర్ పాజిటివ్ థింగ్స్, హౌ మచ్ యు ఆర్ టేకింగ్ ఇట్ నెగిటివ్లీ. ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే పేరెంట్స్ ఎంత బాధ్యత ఉంటుందో స్క్రీన్ అవాయిడ్ చేయడానికి, గ్రాండ్ పేరెంట్స్ ఎంత ఉంటుందో అలాగే స్కూల్స్ కూడా మెయింటైన్ చేయాలి. సో దాంట్లో ఏంటంటే డిజి క్లాసెస్ అని చెప్పి స్కూల్లో కూడా మనకి స్క్రీన్ ఉంటుంది. సో పిల్లల యొక్క ఇంట్రెస్ట్ అంతా స్క్రీన్ మీదే నడుస్తుంది. సో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? టీచర్స్ కూడా ఎక్కువ ఈ డిజిటల్ క్లాసెస్ కంటే కూడా పిల్లలతో ఒక యాక్టివిటీ, సీడ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇప్పుడు ఒక ప్లాంట్ గ్రోత్ గురించి మాట్లాడినప్పుడు ఒక సీడ్ గురించి చెప్తాం. తర్వాత ఆ సీడ్ని ఎలా స్ప్రౌట్ చేయించాలి, తర్వాత సీడ్ ఎలా గ్రో అవుతుంది, ఇన్ని డేస్కి గ్రో అవుతుంది అనే ఎక్స్పెరిమెంట్ అనేది డ్రాయింగ్ అనేది ఉండేది స్కూల్స్ లో. మనం డ్రాయింగ్ కూడా వేసేవాళ్ళము. అది టెక్నిక్ కూడా మనం ఒక ప్రాజెక్ట్ లాగా చేసేవాళ్ళం, డిఫరెంట్ సీడ్స్. సో ఈ సీడ్ గురించే మనం ఇంత నేర్చుకున్నప్పుడు, ఓకే సీడ్ గ్రో అయ్యేటప్పుడు విత్తనం వేసినప్పుడు మట్టిలోకి వెళ్ళిన తర్వాత దాని నుంచి రూట్ వస్తుంది, తర్వాత మెల్లగా అది స్ప్రౌట్ అవుతుంది, తర్వాత అది ఒక చిన్న ప్లాంట్లా అవుతుంది. సో ఇది మనకి హ్యాపీనెస్ వస్తుంది, అలాగే మనం చదువుకున్నది కూడా మనకు అర్థమవుతుంది. సో అలాగే ఒక ఎవాపరేషన్ టెక్నిక్స్. సో ఇలాంటి టెక్నిక్స్ ఇవన్నీ చూస్తాం మనం. జస్ట్ సన్ బ్రీజ్, కోల్డ్ బ్రీజ్ ఇవన్నీ వింటూ ఉంటాం. కానీ ఎప్పుడైనా మనం అది చూసినప్పుడు, మనం విన్నప్పుడు, మనం ఫీల్ అయినప్పుడు అది మన లైఫ్ లాంగ్ మనకి ఒక జ్ఞాపకంగా, మెమరీగా ఉంటుంది. ఇట్ మేక్స్ అస్ మోర్ స్ట్రాంగ్. మనం చదివింది, బుక్స్లో ఉన్నది మనకి చాలా అర్థవంతంగా ఉంటుంది. అలాగే వాళ్ళకి ఫ్యూచర్లో కూడా దిస్ ఈజ్ వాట్ అనేది వాళ్ళకి అర్థమవుతుంది. సో స్కూల్స్ ఏం చేయాలంటారు? డిజిటల్ క్లాసెస్ అనేది మ్యాండేటరీగా ఉండొచ్చా స్కూల్స్లో? అలా ఏం లేదు. అక్కడ మనం టీవీలో చూసినట్టే ఏదో ఒక స్టోరీ లాగా ఉంటుంది, కానీ వాళ్ళు నేర్చుకున్నది వాళ్ళు గుర్తుంచుకోరు. అందుకని చాలా కంట్రీస్ స్క్రీన్స్ని బ్యాన్ చేస్తున్నాయి. స్క్రీన్స్ని బ్యాన్ చేసి దే స్టార్టెడ్ దిస్ పెన్ పేపర్ బుక్ టెక్నిక్. ఎందుకు అంటే లైక్ రాసుకోవడం వల్ల మనకి క్రియేటివిటీ, మనం బ్రెయిన్ ఆలోచిస్తాం, మనం ఆలోచించి రాస్తాం, అలాగే మన హ్యాండ్ స్కిల్ అనేది పెరుగుతుంది. అంటే ఈ స్క్రీన్స్కి ఎప్పుడైతే వాళ్ళ ఎక్స్పోజర్ వచ్చిందో వాళ్ళ బ్రెయిన్ని ఫుల్లీగా యూజ్ చేయలేకపోతున్నారు. వాళ్ళ మెమరీ పవర్, జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది. వాళ్ళు ఆ ప్లానింగ్, ఎగ్జిక్యూషన్లో కూడా వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే స్కూల్స్ అనేవి అపార్ట్మెంట్స్లో, బిల్డింగ్స్లో పెడుతున్నారు. మ్యాక్సిమం స్కూల్స్ ఒక లేన్లో ఒక 2-3 స్కూల్స్ ఉంటున్నాయి. సో మనకి స్కూల్ గ్రౌండ్ ఉండట్లేదు. ఫిజికల్ యాక్టివిటీ అనేది పిల్లలకి తగ్గిపోతుంది. పేరెంట్స్ కూడా ఎలా ఆలోచిస్తున్నారంటే పక్కనే ఉంది కదా పంపించేద్దాంలే, మధ్యలో వెళ్ళి చూసుకోవచ్చు కదా అన్న ఆలోచనతో వాళ్ళు పక్కనే వేసేస్తున్నారు. సో దానివల్ల పిల్లలకి యాక్టివిటీస్ అనేవి ఫిజికల్గా తగ్గిపోతున్నాయి. ఓన్లీ వాళ్ళ స్కూల్లో కొన్ని ఇండోర్ యాక్టివిటీస్ చేయిస్తున్నారేమో, కానీ ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో గ్రౌండ్లో ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల పిల్లలకి ఎలా ఎఫెక్ట్ పడుతుంది అంటారు? ఇప్పుడైతే అండి నిజంగా చెప్పాలంటే గల్లీకి ఒక స్కూల్, స్ట్రీట్కి ఒక 4-5 స్కూల్స్ ఉంటున్నాయి. ఆ స్కూల్కి కూడా బిల్డింగ్కి మధ్యలో కూడా గ్యాప్ ఉండట్లేదు. తర్వాత ప్లే గ్రౌండ్ అనేది అసలు లేని సంగతే. ఆ కిందనే ఏదో ప్లే గ్రౌండ్ లాగా కొంతసేపు తిప్పుతున్నారు, అయిపోయింది. సో కంపల్సరీ మనం వాళ్ళకి ఇచ్చే టైంని కానీ, వాళ్ళకి ఇవ్వాల్సిన ఎంటర్టైన్మెంట్ అంటే నథింగ్ బట్ గేమ్స్. ఆ గేమ్స్లో వాళ్ళు మంచి అంటే లైక్ ఎవరి చాయిస్ వాళ్ళకు ఉంటుంది. లైక్ రన్నింగ్ కాంపిటీషన్స్ ఉంటాయి, లేకపోతే చిన్నప్పుడైతే కబడ్డీ కూడా అక్కడే నేర్చుకున్నాం. ఫుట్బాల్, వాలీబాల్, టెన్నిస్, టైక్వాండో అని, కరాటే క్లాసెస్ అని, ఇవి కంపల్సరీ ఎప్పుడైతే వాళ్ళకి అలవాటు చేస్తామో లైక్ నాట్ ఓన్లీ వాళ్ళు సైకలాజికల్గా, మెంటల్గా
ఎంత స్ట్రాంగ్గా ఉంటారో ఫిజికల్గా కూడా అంతే స్ట్రాంగ్గా ఉంటారు. డెఫినెట్లీ ఇట్ విల్ బీ హెల్పింగ్. లైక్ వేరే కంట్రీస్లో దిస్ ఈజ్ ప్రైమ్, అంటే వాళ్ళకి అసలు గేమ్స్ పీరియడ్ కంపల్సరీ, దానికి మార్క్స్ ఉంటాయి, గ్రేడ్స్ ఉంటాయి, అవి ఉంటేనే వాళ్ళకి దే విల్ బీ ప్రమోటెడ్ అండ్ టు ద అదర్ క్లాస్. కానీ ఇక్కడ మనకు ఒక 5 సబ్జెక్ట్స్ ఏదైతే 6 సబ్జెక్ట్స్ ఉంటాయో అవి పాస్ అయిపోతే అయిపోయింది అంతే. కానీ గేమ్స్ క్లాస్ని వాళ్ళు దే వోంట్ ఈవెన్ టేక్. కానీ వేరే దేశాల్లో ఇలా మంచి గేమ్స్కి టైం ఇవ్వడం వల్ల, వాళ్ళ పిల్లల్ని స్ట్రాంగ్ చేయడం వల్ల వాళ్ళకి వచ్చినన్ని మెడల్స్ ఉన్నాయి. అంటే మనకి ఇక్కడ మన ఓన్లీ స్టడీస్ మాత్రమే కాదు కదండి. సో కొంతమంది పేరెంట్స్ కూడా వాళ్ళు బిజీ ఉండి పిల్లల్ని ఇంట్లో చూసుకోవడానికి ఎవరు లేక స్కూల్ నుంచి రాగానే ట్యూషన్కి పంపించేస్తే ఈ లోపు మేము వచ్చేస్తాం కదా, తినేసి పడుకుంటారు. ఇలాంటి రొటీన్స్ కూడా ఉంటున్నాయి పేరెంట్స్కి. సో అలాంటి పేరెంట్స్కి మీరేం చెప్పాలనుకుంటున్నారు? పేరెంట్స్ అనడానికి కూడా యాక్చువల్లీ లేదు. కానీ ఏంటంటే అండి, ఒక 1-2 అవర్స్ కంపల్సరీ వాళ్ళు కలిసి తినడం అనేది చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ. ఎందుకంటే రోజంతా మనం ఎంత బిజీగా ఉన్నా కూడా ఎప్పుడైతే మనం పిల్లలతో కలిసి కూర్చొని తింటామో ఆ టైంలో ఫ్యామిలీ బాండింగ్ అనేది ఉంటుంది. అండ్ పేరెంట్స్ కూడా మాట్లాడతాం, ఎలా ఉన్నారు, ఈ రోజంతా ఏం జరిగింది అనేది. ఒక ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ అనేది కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. కంపల్సరీ మనం ఆ బాండింగ్ టైంని కొంచెం ఒక 1/2 అవర్ టు 1 అవర్, ఎందుకంటే తినేటప్పుడు చాలా రిలాక్స్డ్గా ఉంటాం. ద హోల్ ఫ్యామిలీ విల్ బి వెరీ రిలాక్స్. సో అందుకనే చాలామంది లైక్ అంటే ఎంత బిజీగా ఉన్నా కూడా ఏదో కొంచెం సేపు 5 నిమిషాలు 10 నిమిషాలు అలా తినేసి వెళ్ళిపోవడం కంటే కూడా కూర్చొని ఒక్క టైం, ఒక రోజంతట్లో ఒక్కసారైనా కూడా కలిసి కూర్చొని తినడం వల్ల దే విల్ లెర్న్. అంటే ఆ పేరెంట్స్కి పిల్లల మీద అంటే చాలా హ్యాపీ, అంటే పిల్లలు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు పేరెంట్స్తో తిన్నప్పుడు. అలాగే పిల్లల్ని కూడా మనం మానిటర్ చేసుకోగలం, ఎలా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారా, డల్గా ఉన్నారా, బాధగా ఉన్నారా. సో డెఫినెట్లీ దీస్ ఆర్ ఆల్ థింగ్స్ మనం వీ నీడ్ టు డిస్కస్ అబౌట్ దట్ ఆల్సో. ఈ జనరేషన్ పిల్లలకి స్క్రీన్ టైం అనేది చాలా ఎక్కువైపోయింది. సో స్క్రీన్ని అవాయిడ్ చేయడం కరెక్ట్ అంటారా, లేక లిమిటెడ్ స్క్రీన్ టైం చూస్తే బెటర్ అంటారా? సో మెయిన్గా ఈ జనరేషన్లో అండి మనం పిల్లల వైజ్ ఏజ్ వైజ్ మాట్లాడుకుందాం. సో ఏజ్ వైజ్ చూస్తే ఫస్ట్ 2 years నో స్క్రీన్ని కంప్లీట్గా మనం అవాయిడ్ చేయాలి. బికాస్ ఇట్ ఎఫెక్ట్స్ అ లాట్. అది లైఫ్ లాంగ్ వాళ్ళు ఎడిక్ట్ అయిపోతారు. కాబట్టి 2 years వరకు అసలు స్క్రీన్ అనేది ఇవ్వకూడదు. తర్వాత 2 to 5 years ఉన్న పిల్లలకి జస్ట్ 1 hour ఇచ్చినా కూడా దాంట్లో వాళ్ళకి కొంచెం ఎడ్యుకేషనల్గా, తర్వాత వాళ్ళకి కొంచెం ఇంట్రాక్టివ్ అంటే హ్యాపీగా ఉండేవి మాత్రమే వాళ్ళని అలౌ చేయాలి. తర్వాత 5 నుంచి తర్వాత 12 years ఉన్న పిల్లలకి కంపల్సరీ ఒక 1-2 hours వరకు అలౌ చేయొచ్చు. కానీ చూసే వాటిలో కూడా ఏం చూస్తున్నారు, ప్యూర్లీ రిక్రియేషనల్. వాళ్ళకి ఏంటంటే కొంచెం యాక్టివ్ లెర్నింగ్ ఉండాలి, దానివల్ల వాళ్ళు హ్యాపీగా ఉండాలి. ఎలాంటి గేమింగ్కి సంబంధించింది ఉండకూడదు. కంప్లీట్లీ వీ మస్ట్ అవాయిడ్. తర్వాత మనకి ఏదైతే 12 తర్వాత ఉండే వాళ్ళందరూ టీనేజ్ అడాలసెన్స్లోకి వచ్చే పిల్లలు కాబట్టి వాళ్ళకి ఒక 2 to 3 years చూస్తున్న దాంట్లో కూడా కంటెంట్ని మనం లైక్ అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే చాలా డేంజరస్గా, అంటే లైక్ వాళ్ళు చూసే కంటెంట్ వల్ల వాళ్ళు అన్నోయింగ్లీ వాళ్ళు ఇలా ఇన్స్టా వాటికి వెళ్ళిపోవడం కానీ, లేకపోతే అన్నోన్ పరిచయాలు ఏర్పడే అవకాశం కూడా చాలా. అలాగే కంటెంట్ కూడా చాలా డిఫరెంట్ కంటెంట్, అంటే బుల్లింగ్ కంటెంట్ కానీ, నెగిటివ్ కంటెంట్ కానీ. ఇప్పుడు ఉండే కంటెంట్ అయితే కంపల్సరీ చాలా క్రింజ్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళు ఏంటంటే యాంగర్, ఎక్కువ కొట్టడము, ఎక్కువ తిట్టడము, ఎక్కువ ఫైటింగ్, వేరే వేరే బ్యాడ్ వర్డ్స్ యూస్ చేయడం, ఇలాంటి కంటెంట్ కూడా చాలా ఎక్కువ అయిపోతుంది. కాబట్టి మనం చూసేది వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది కూడా వాళ్ళకి చెప్పడం వల్ల వాళ్ళు చాలా నేర్చుకుంటారు. చాలామంది పిల్లలకి చిన్న ఏజ్లోనే స్పెట్స్ రావటం, డార్క్ సర్కిల్స్ కనిపించడం లాంటివి చూస్తూ ఉంటాం. సో అది లాంగ్ టర్మ్ స్క్రీన్ యూసేజ్ వల్ల వస్తుందంటారా? దానివల్ల ఏమైనా ఎఫెక్ట్స్ ఉంటాయా? సో భావన, యాక్చువల్లీ ఈ మధ్య పిల్లల్ని చూస్తే చాలామందికి చిన్న ఏజ్లోనే స్పెక్స్ రావడము, సైట్ పెరగడము, అసలు వాళ్ళు చదువుకునేది కూడా సరిగా కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం, వాళ్ళకి నిద్ర చిన్నప్పటి నుంచే సరిగా టైంకి నిద్ర పట్టకపోవడం అనేది చాలామందికి చూస్తున్నాం. ఎందుకు అంటే స్క్రీన్లో ఉండే బ్లూ లైట్,
స్క్రీన్లో ఉండే బ్లూ లైట్ ఎప్పుడైతే ఎక్కువ ఎక్స్పోజర్ అంటే లైక్ మోర్ దెన్ ఆ స్క్రీన్ టైం కంటే కూడా ఎక్కువసేపు చూడడం వల్ల వాళ్ళకి మెలటోనిన్ అనే స్లీప్ హార్మోన్ వాళ్ళకి తగ్గిపోతుంది. సో దానివల్ల వాళ్ళకి స్లీప్ అనేది, నిద్ర అనేది చాలా తగ్గిపోతుంది. అలాగే వాళ్ళకి మెమరీ ఇష్యూస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. వాళ్ళు చదువుకున్నది గుర్తుంచుకోలేకపోవడము, వాళ్ళ బ్రెయిన్ మొత్తం చూసిన వీడియోస్, చూసిన కంటెంట్ మాత్రమే గుర్తుంటుంది కానీ కరెక్ట్గా సబ్జెక్ట్కి రిలేటెడ్గా ఆలోచించడం కానీ, ఇలా చదువుకోవాలి అనే ప్లానింగ్ కానీ, వాళ్ళకి అసలు ఆ సీరియస్నెస్ కూడా చాలామందికి తగ్గిపోయింది. సో అలాగే వీళ్ళకి ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్ అనేది కూడా మనం రీసెంట్లీ ఒక స్టడీ, అడాలసెన్స్ బిహేవియర్ స్టడీలో మనకు తెలిసింది ఏంటంటే, వీళ్ళకి ప్రాబ్లమ్ సాల్వింగ్, ప్లానింగ్, ఎగ్జిక్యూషన్, ఏదైనా ప్రాబ్లం వస్తే మనం ఏం చేయాలి, ఎలా ఫేస్ చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి, సో వాళ్ళకి ఆ రిజైలెన్స్ అనేది కూడా చాలా తగ్గిపోవడం అనేది ఈ మధ్య చూస్తున్నాం. సో మనం ప్రాబ్లం అంటే లైక్ ఇంకొకటి ఏంటంటే, మనం చూసే వీడియోస్లో చాలా వైలెంట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో గన్ కల్చర్ అని ఇవన్నీ కూడా స్టార్ట్ అవ్వడానికి కారణం కూడా ఆ వీడియోస్లో ఉండే కంటెంట్ వల్లే. సో మనకి రీసెంట్లీ ఒక స్టడీలో మనకు తెలిసింది ఏంటంటే, దెర్ ఆర్ సమ్ గ్రూప్స్, నిహిలిస్టిక్ వైలెంట్ గ్రూప్ అనే గ్రూప్స్ వేరే కంట్రీస్లో మెయిన్గా టీనేజ్ పిల్లల్ని టార్గెట్ చేసి దే విల్ బీ చాటింగ్ లాగా కానీ, గేమ్లో, వీడియోలో కానీ వాళ్ళు ఇంట్రాక్ట్ అయ్యి వాళ్ళకి పిల్లలకి లేని ఆలోచనలు కానీ అంటే వాళ్ళకి నేర్పించడం, మెయిన్గా గ్రూమింగ్ చేసి వాళ్ళ బ్రెయిన్ వాష్ చేసి తర్వాత మీరు ఇలా చేయండి, అలా చేయాలి, ఇలాంటి టాస్క్లు ఇవ్వడం కూడా ఈ మధ్య గేమింగ్ అంటే ఆ వీడియోస్లో కూడా ఎక్కువ చూస్తున్నాం. సో డెఫినెట్లీ స్క్రీన్ వల్ల, గేమ్స్ వల్ల, ఈ ఫోన్స్ వల్ల పిల్లలకి చాలా వరకు నెగిటివిటీయే ఉంటుంది. నెగిటివ్ హెల్త్ పైన ఉంటుంది, స్టడీస్ వైజ్ ఉంటుంది, ఫ్యూచర్ వైజ్ కూడా చాలా వరకు వాళ్ళకి ప్రాబ్లమ్స్ కూడా చాలా ఎక్కువ అవుతుంది. డెఫినెట్లీ వీ నీడ్ టు బీ వెరీ కేర్ఫుల్ విత్ దిస్. ఓకే మేడం. సో మనం స్క్రీన్ చూసి కూడా చాలామంది పిల్లలు నేర్చుకుంటున్నారు, దానివల్ల కూడా అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో దాని గురించి మీరేం చెప్తారు? సో చాలామంది పిల్లలండి అంటే వెన్ కంపేర్ టు నెగిటివిటీ, పాజిటివ్గా డెవలప్ అయిన పిల్లలు కూడా చాలామంది ఉన్నారు. మెయిన్లీ కోడింగ్ కానీ, పైథాన్ అని మనకి అంటే ఇవన్నీ కూడా, ఇంకొకటి ఇంటరాక్టివ్ క్లాసెస్ కూడా, కొన్ని టెక్నిక్స్తో, నిమోనిక్స్తో కొన్ని క్లాసెస్ కూడా జరుగుతూ ఉంటుంది. ఫ్రెంచ్ అని వేరే లాంగ్వేజెస్ కూడా నేర్చుకుంటున్నారు. సో ఇంకా ఆర్ట్లో కూడా మనకి స్టెప్ వైజ్ నేర్పించడం కూడా జరుగుతుంది. ఇంకొకటి డిఐవై అంటే మనం ఏదైనా వస్తువు చేయాలన్నా లైక్ పాట్స్ కానీ, లేకపోతే క్రాఫ్ట్ వర్క్ కానీ, సో ఇవన్నీ చాలా పాజిటివ్స్ కూడా ఉన్నాయి. డెఫినెట్లీ ఇవన్నీ నేర్చుకుంటున్నారు అంటే డెఫినెట్లీ వాళ్ళు మంచి కంటెంట్ మాత్రమే చూస్తున్నారు. వాళ్ళు ఆ మంచి పేరెంట్స్ కూడా అవి మాత్రమే అలౌ చేస్తున్నారని మనం డెఫినెట్లీ గమనించాలి. సో పిల్లలు ఎంత పాజిటివ్గా యూస్ చేసుకుంటే వాళ్ళకి అంత మంచిది. అలా అని ఎక్కువ టైం కూడా అందులోనే ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటే వాళ్ళ హెల్త్ కూడా బాగుంటుంది. ఖచ్చితంగా ఒక టైం లిమిట్ పెట్టుకొని మీరు ఆ కంటెంట్ని యూస్ఫుల్గా యూస్ చేసుకుంటే ఏం ప్రాబ్లం అయితే ఉండదు. లాంగ్ టర్మ్ స్క్రీన్ యూసేజ్ వల్ల వాళ్ళకి సైకలాజికల్గా ఏం ప్రాబ్లమ్స్ పిల్లలు ఫేస్ చేస్తారంటారు? సో మనం ఎక్కువ స్క్రీన్ చూసే పిల్లల్లో ఈ మధ్య చాలామంది పిల్లలకి ADHD అనేది చాలా ఎక్కువ చూస్తున్నామండి. యూజువల్లీ ADHD అనేది ఒక 5-6 ఇయర్స్కి ముందు నుంచే మనకు డయాగ్నోస్ అయిపోతుంది. ADHD అంటే ఏంటంటే ఒక కాన్సన్ట్రేషన్, అటెన్షన్ అండ్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ అనమాట. సో అటెన్షన్ అనేది ఉండదు, హైపర్ యాక్టివిటీ చాలా ఎక్కువ ఉంటుంది. స్కూల్లో కానీ ఇంట్లో కానీ ఒక పని మీద వాళ్ళు కాన్సన్ట్రేషన్ అనేది చేయలేరు. సో ADHD తర్వాత మళ్ళీ 2 ఇయర్స్ బిలో పిల్లలకి ఎప్పుడైతే స్క్రీన్ ఎక్కువ ఇస్తామో వాళ్ళకి ఆటిస్టిక్ ఫీచర్స్ అంటే మాటలు త్వరగా రాకపోవడము, వాళ్ళు అర్థం చేసుకోలేకపోవడము, ఈ హైపర్ యాక్టివిటీ కూడా ఆ పిల్లల్లో చాలా ఎక్కువ చూస్తున్నాం. సో ఇంకొకటి ఏంటంటే అండి, చిన్న వయసులోనే డిప్రెషన్,
చిన్న వయసులోనే వాళ్ళు మూడ్ స్వింగ్స్ చాలా ఎక్కువ ఉంటున్నాయి. బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు, ఎందుకు ఏడుస్తున్నారో కూడా చెప్పలేకపోవడం. యూజువల్లీ మనం చిన్నప్పుడు మనకి ఏదొచ్చినా కూడా నాకు అది కావాలి, ఇది కావాలి, బాధ అనిపిస్తుంది అని చెప్తాం. కానీ వీళ్ళు అసలు చెప్పలేకపోతున్నారు. చైల్డ్‌హుడ్ డిప్రెషన్, ఇంకొకటి సూసైడల్ థాట్స్ కూడా చాలా ఎక్కువైపోతున్నాయి. వాళ్ళకేంటంటే ఈ ఈ గేమ్స్‌లో గానీ, ఈ వీడియోస్‌లో చూసేవి ఇంకా వాళ్ళు రిమోట్ ఇవ్వలేదని ఒకళ్ళనొకళ్ళు కొట్టుకోవడము, తర్వాత ఇట్లాంటి సూసైడ్ అంటే ఆ కోపం గూడా వీళ్ళకి అగ్రెషన్ గూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఇంపల్సివ్ బిహేవియర్స్ కూడా. వాళ్ళు పేరెంట్స్‌ని కొడుతున్నారు. పేరెంట్స్‌ని యాక్చువల్ చంపిన ఇష్యూస్ కూడా చాలా ఉన్నవి. సో, రీసెంట్‌లీ జరిగిన ఇన్సిడెంట్‌లో ఒక కొరియన్ ఇట్లాంటి వీడియోస్ అవి చూసి వాళ్ళకి వాళ్ళు ముగ్గురు అక్కా చెల్లెలు సూసైడ్ చేసుకున్నారు. సో, ఇలాంటి ఈ చాలా ఇన్సిడెంట్స్ ఈ స్క్రీన్ టైమ్ ఎక్కువ అవ్వడం వల్ల చూస్తున్నాం. సో, కంపల్సరీ మెమరీ ఇష్యూస్ కూడా చాలా ఎక్కువ. అంటే కాగ్నిటివ్ డిక్లైన్ జరుగుతుంది. ఇంతకుముందు మనం ఏదన్నా చెప్పగానే నేర్చేసుకునేవాళ్ళం. వీళ్ళు నేర్చుకోవడానికి కూడా చాలా కష్టపడాల్సిన అవసరం వస్తుంది. చాలా ఇబ్బంది పడుతున్నారు. స్లీప్ ఇష్యూస్ కూడా, మొండితనం పెరిగిపోవడం, ఇవన్నీ కూడా ఒక స్క్రీన్ టైం పెరగడం వల్లే చూస్తున్నాం. డెఫినెట్లీ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద నెగటివ్స్ ఆఫ్ ద స్క్రీన్. సో కాన్సన్ట్రేషన్, పేషెన్స్ లెవెల్స్ అవన్నీ కూడా చాలా తగ్గిపోతూ ఉన్నాయి పిల్లలకు. సో దాన్ని మనం పేరెంట్స్ ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు, వాళ్ళు ఏం స్ట్రాటజీస్ యూస్ చేస్తే పిల్లలకి హెల్ప్ అవ్వచ్చు? మెయిన్గా అండి మనము యాక్చువల్లీ పిల్లల్లో మనకి కొన్ని ఎమోషన్స్ని మనం ఐడెంటిఫై చేయాలి. సో మనం ఒక కలర్ టెక్నిక్ గురించి తెలుసుకుందామండి. దిస్ ఈస్ డన్ బై డాక్టర్ జెనీ రాడెన్స్కీ రీసెర్చ్లో. సో దీంట్లో తెలిసింది ఏంటంటే మనకి బ్లూ కలర్లో ఏంటంటే లైక్ మెయిన్గా ఈ బ్లూ కలర్ జోన్లో ఉన్న వాళ్ళు చాలా టయర్డ్ ఉంటారు, చాలా సిక్గా ఉంటారు, అంటే చాలా అలసిపోతారు, చాలా బాధగా ఉంటారు, చాలా బోర్గా ఫీల్ అవుతారు. సో ఇలాంటి పిల్లలకి ఏంటంటే చాలా త్వరగా మనం బయటకు తీసుకురావచ్చు. ఎలా అంటే మనం వాళ్ళని కొంచెం ఆ స్క్రీన్ నుంచి బయటకు తీసుకొచ్చి కొంచెం కామ్గా మాట్లాడడము, వేరే వాటిలో ఇన్వాల్వ్ చేయడము, వేరే యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ చేస్తే చాలా హ్యాపీగా ఉంటారు. అలాగే గ్రీన్ జోన్లో ఉన్న పిల్లలు చాలా హ్యాపీగా ఉంటారు, చాలా కామ్గా ఉంటారు. దే ఆర్ వెరీ రిలాక్స్డ్, దే ఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దెమ్సెల్వ్స్. వాళ్ళు చాలా గ్రేట్గా కూడా ఫీల్ అవుతారు. సో ఇలాంటి పిల్లలు, గ్రీన్ జోన్లో ఉన్న పిల్లలకి స్క్రీన్ ఎడిక్షన్ అనేది ఏమీ ఉండదు. స్క్రీన్ మీద డిపెండెన్సీ కానీ, స్క్రీన్ అంటే ఫోన్ ఉంటేనే, టీవీ ఉంటేనే నేను హ్యాపీగా ఉంటా అనే ఇది ఉండదు. కాబట్టి వీళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు కాబట్టి వాళ్ళని వీ కెన్ కన్సిడర్ దెమ్ యాజ్ వెరీ నార్మల్ కిడ్స్. ఓకే. సో ఈ ఎల్లో జోన్లో ఉన్న వాళ్ళు కొంచెం ఫ్రస్ట్రేటెడ్గా, చిరాగ్గా, కోపంగా ఉంటారు. సో దే ఆర్ ఇన్ బిట్వీన్ బ్లూ అండ్ రెడ్. సో ఈ ఎల్లో జోన్లో ఉన్న వాళ్ళని కూడా మనం వేరే యాక్టివిటీస్, ఒక గేమ్స్లో ఇన్వాల్వ్ చేయడం కానీ, కొంచెం సేపు బయటకు తీసుకెళ్ళడం కానీ, స్క్రీన్ని స్లోగా తగ్గించడం కానీ చేస్తే వాళ్ళు నార్మల్ అయిపోతారు. కానీ ఒక రెడ్ ఫ్లాగ్ సైన్స్ ఉన్న వాళ్ళు చాలా మ్యాడ్ బిహేవియర్ ఉంటుంది. అంటే చాలా అరుస్తారు, చాలా ఎల్లింగ్ చేస్తారు. సో అవుట్ ఆఫ్ కంట్రోల్ ఉంటారు, చాలా కోపంగా ఉంటారు. వాళ్ళ చేతిలో ఉన్నది పగల కొట్టేసేయడము, గట్టిగా అరిచేయడము, పేరెంట్స్ని కూడా రెబెల్ చేయడం, అంటే లైక్ గట్టిగా పేరెంట్స్ని కూడా అరిచి కొట్టడం, ఇలాంటివి కూడా చాలా వాళ్ళలో చాలా అంటే విపరీతమైన అన్కంట్రోల్డ్ బిహేవియర్ అనేది ఈ రెడ్ ఫ్లాగ్లో ఉన్న పిల్లలకి ఉంటుంది. సో ఈ పిల్లల్ని కంపల్సరీ మనము ట్రీట్మెంట్కి తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఫస్ట్ వాళ్ళకి స్క్రీన్ అనేది టోటల్లీ వాళ్ళని దూరం చేయాల్సిన అవసరం కూడా చాలా ఇంపార్టెంట్. ఈ టైంలోనే స్క్రీన్కి వాళ్ళకి దూరం చేసి వాళ్ళని వేరే వాటిలోకి, అంటే ముందు వాళ్ళకి కొంచెం వాళ్ళతో యాక్చువల్లీ వాళ్ళు అరుస్తున్నారు కదా అని మనం అరవకూడదు. మనం చాలా యాజ్ అ పేరెంట్, యాజ్ ఎ పెద్దవాళ్ళగా మనం వాళ్ళని అర్థం చేసుకొని వీళ్ళకి ప్రాబ్లం ఉంది, స్క్రీన్ టైమ్ ఈజ్ ఆల్సో అన్ అడిక్షన్. సో టీవీ ఎడిక్షన్. సో ఈ ఎడిక్షన్ ఉన్న వాళ్ళకి వాళ్ళ బ్రెయిన్కి కూడా ఒక డిసీజ్ లాగా ఉంటుంది. సో వాళ్ళని కామ్ చేసి వాళ్ళని మెల్లగా ఆ ఇరిటబిలిటీ నుంచి వాళ్ళకి బయటకు తీసుకురావడానికి వాళ్ళని వేరే టెక్నిక్స్ ద్వారా, అంటే కోపింగ్ స్ట్రాటజీస్ని వాళ్ళలో పెంచాలి.
సో కోపింగ్ స్ట్రాటజీస్ అంటే మెయిన్గా ఏంటంటే అండి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం వాళ్ళని స్క్రీన్ నుంచి కంప్లీట్లీ అవాయిడ్ చేసిన తర్వాత వాళ్ళని కొంచెం సేపు బయటకి తీసుకెళ్ళడము, లేకపోతే వేరే కొంచెం సేపు రిలాక్స్ చేయడము, బ్రీదింగ్ టెక్నిక్స్ నేర్పించడము, ఫిజికల్ యాక్టివిటీస్ని ఇన్వాల్వ్ చేయడం, వాళ్ళ డైట్ మెయిన్, వాళ్ళ ఫుడ్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేసి ఉంటారు కాబట్టి వాళ్ళకి స్లోలీ ఫుడ్, మంచి ఫుడ్ టైంకి, తర్వాత 8 అవర్స్ ఆఫ్ స్లీప్ అన్న కంపల్సరీ వాళ్ళకు ఉండాలి. సో 8 అవర్స్ ఆఫ్ స్లీప్ ఉండాలి. వాళ్ళకి కొంచెం సోషలైజ్ చేయడానికి కూడా వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. సో ఈ స్క్రీన్ ఎడిక్షన్ అనేది చాలా డేంజర్. సో ఈ రెడ్ ఫ్లాగ్ సైన్ ఉన్న పిల్లలు ఒకవేళ మన వల్ల కావట్లేదు అంటే కంపల్సరీ కౌన్సిలింగ్ టెక్నిక్స్లో కానీ ఒక కొంచెం మంచి యాక్టివిటీస్ని ఏదైనా చేస్తున్నారు, ఇంట్లో హెల్ప్ చేస్తున్నారు, చోర్స్లో యాక్టివ్గా ఇన్వాల్వ్ అవుతున్నారు, ఇంట్లో కొన్ని వాటర్ బాటిల్స్ పట్టడము, లేకపోతే ఫుడ్లో కానీ ఏదైనా చిన్న చిన్న యాక్టివిటీస్ చేస్తుంటే వాళ్ళకి రివార్డ్ లాగా ఇవ్వాలి. అంటే ఓకే, నువ్వు ఈరోజు ఇన్ని పనులు చేస్తే నేను నీకు కొంచెం సేపు ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ నేను స్క్రీన్ ఇస్తాను, టీవీ అలౌ చేస్తాను అన్నట్టు వాళ్ళకి చేయాలి. కానీ వీ షుడ్ నాట్ మేక్ ఇట్ యాజ్ ఏ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ లాగా చేయకూడదు. వాళ్ళకి ఏంటంటే దానికి కూడా ఒక లిమిట్ అనేది పెడితే ఆటోమేటిక్గా పిల్లలు హ్యాపీగా ఉంటారు, పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఉంటారు. థ్యాంక్ యూ మేడం. ఈరోజు మనం చాలా విషయాలు తెలుసుకున్నాం చిన్నపిల్లల గురించి. ఇప్పుడైనా పేరెంట్స్లో పిల్లల్లో మార్పు రావాలని కోరుకుంటున్నాం.